ఒక సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభువు, మార్త మార్త, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇది మనము చిన్నప్పటి నుంచి, అంటే విలియం కేరీ గారు వారి యొక్క ఫాదర్ ఐజాక్ గారు ఉన్న దగ్గర నుంచి నేను ఈ యొక్క వర్తమానము వింటూనే ఉన్నాను. కానీ ఈ యొక్క మాట మన యొక్క జీవితం మొత్తానికి, మన బ్రతుకు దినములన్నీకు సరిపోయే మాట ఈ మాట. అయితే ఇంతకీ మరియా, మార్త, లాజరు వీళ్ళు ఒక గృహంలో ఉన్నారు. ఆ ఊరు ఏ పేరంటే ఆ ఊరి పేరు బేతనియ. బేతనియ అనగా స్వస్తిశాల. బేతనియ అనగా ఆదరణ గృహము. బేతనియ అనగా అంజూరపు చెట్టు. ఇది బేతనీకు అర్థం. అయితే మార్త, మరియా అలాగనే లాజరు ఉన్నారు. ఇంతకీ బైబిల్లో ఎంతమంది మరియలు ఉన్నారు? ఇంతకీ బైబిల్లో ఎంతమంది మరియలు ఉన్నారు? మీకు తెలిసిన మరియలు ఎంతమంది? బైబిల్లో మొత్తము 6 మరియలు ఉన్నారు. అందులో మొట్టమొదటి మరియా యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా. రెండవ మరియా యేసుక్రీస్తు 7 దెయ్యములు వెళ్ళగెట్టినటువంటి మరియా. ఆ మరియని ఏమంటారంటే మగ్దలేని మరియా. మూడవ మరియా అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మరియా. ఈ మరియా బేతనియా అనే ప్రాంతానికి చెందినటువంటి మరియా. 4వ మరియా యాకోబు తల్లి అయినటువంటి మరియా. 5వ మరియా జాను, మార్కు తల్లి అయినటువంటి మరియా. అపోస్తుల కార్యములు 12లో చూడగలము ఈ మరియని. 6వ మరియా రోమా పట్టణంలోకి చెందినటువంటి మరియా. ఈ మరియా రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయంలో చూడగలం. సో మొత్తముగా కొత్త నిబంధనలో 6 మరియలు ఉన్నారు. సో మన ఊళ్ళో రకరకాల పేర్లు ఉంటాయి. సో నా పేరు బాబు, ఇక్కడ ఒక బాబు, అక్కడ ఒక బాబు, అలా ఉన్నట్లు. సో ఆ దినాల్లో ఇజ్రాయిల్ యొక్క ప్రాంతంలో మరియలు ఉన్నారు. బైబిల్లో మొత్తము 6 మరియలు ఉన్నారు.